హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫ్రాకు ఇలా స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ ఎలా కుట్టాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మీటర్ లైనింగ్ తీసుకోవాలి. దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కచ్చ కోసం ఎక్స్ట్రా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు లెంత్ తీసుకోవాలి. ఇక్కడ నేను 15.5 తీసుకున్నాను. తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్కు ఇలా మనకు మెజర్మెంట్ ప్రకారం ఎంత ఉందో అంత చెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అలాగే షోల్డర్ తీసుకుంటున్నాను బోట్ నెక్ కోసం. ఇప్పుడు షోల్డర్ తీసుకుంటున్నాను 3.5. ఇది ఆర్మ్ హోల్కి లెంత్ తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ కూడా మార్క్ చేసుకొని నెక్ పై నుండి ఇలా కట్ చేసుకోవాలి. నెక్కు అయితే ఇట్లా కటింగ్ ఇలా చేసుకోవాలి. ఫ్రంట్ అయితే ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి. అట్లనే ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కుట్టేటప్పుడు తీసుకుంటాను నేను. ఇక్కడ మనకు బ్యాక్ అయితే క్లాత్ సరిపోలే కాబట్టి బ్యాక్ కూడా ఓపెన్ లేకుండా నార్మల్గా కుట్టేయడమే కాబట్టి ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. కానీ క్లోజే బ్యాక్ కూడా. తర్వాత ఒక కుట్టు వేసుకుంటే క్లోజ్ అవుతుంది. ఇలా మార్క్ చేసుకొని 2.5 తీసుకున్నాను బ్యాక్ నెక్. మళ్ళీ కింద డ్రాప్కి వచ్చేసి మనకు నెక్ ఎంత పెట్టుకుంటున్నామో అంత తీసుకొని పైనుండి ఇలా లెంత్ తీసుకోవాలి. నేను ఇక్కడ 10 తీసుకున్నాను. అలాగే 2.5 నెక్ పెడితే తీసుకున్నాను. దీన్ని ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి రౌండ్గా. ఇది డ్రాప్ కటింగ్. ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకొని ఇలా చిట్కా ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ కోసం అని తీసుకుంటున్నాను. దీనికి హ్యాండ్స్ కాకుండా ఒరిజినల్ క్లాత్తోనే కుచ్చులు పెట్టడం. అందుకే మెజర్మెంట్ కోసం అని ఇక్కడ హ్యాండ్ తీసుకున్నాను. ఇలా ఆర్మ్ హోల్ అయితే ఇలా ఎక్కువ తక్కువ చూసుకొని కొలుచుకోవాలి. ఇప్పుడు నాకు ఆర్మ్ హోల్ తక్కువ వచ్చింది కాబట్టి నేను ఇంకా కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మెజర్మెంట్ చూసుకోవాలి. కరెక్ట్ ఆర్మ్ హోల్ కరెక్ట్గా వస్తే హ్యాండ్కి ఇలా చూడండి, ఇలా నేను చూస్తున్నట్లు ఇలా కరెక్ట్గా రావాలి. ఇప్పుడు అట్లా వస్తే మనకు కరెక్ట్గా మనకు వేరే మార్కింగ్ చేసుకో అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా అవి రెండు కలుపుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నెక్ అయితే ఇలా రౌండ్గా వచ్చింది డ్రాప్ షేప్లో. ఇప్పుడు ఒరిజినల్ అయితే కట్ చేసుకుందాం. ఇదైతే కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఇది ఇలా ఒకదానిపై ఒకటి వేసుకొని కట్ చేసుకోవడమే. అందుకే స్పీడ్గా పెట్టాను. ఇలా మొత్తం
కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్. తర్వాత హ్యాండ్స్ కోసం అని ఇలా తీసుకోవాలి. ముందు కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుచ్చులతోని హ్యాండ్స్ పెట్టుకోవాలి. కొంచెం అయితే ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కుచ్చులు పెట్టుకోవడానికి క్లాత్ అయితే నేనైతే 10.5 తీసుకున్నాను. ఇలా 4 లేయర్గా వేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా అవుతుందని ఇలా తీసుకున్నాను. ఇది ఒక సారీ మొత్తం పడుతుందండి. పెద్దవాళ్ళకైతే 10.5 తీసుకున్నాను. నాకు రావాల్సిన సైజ్ వచ్చేసి 9.5. ఖర్చు కోసమని 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఇలా మొత్తం 10.5 3 లేయర్స్గా తీసుకోవాలి. 3 స్టెప్స్గా తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన కమ్మరు ఎంత ఉంటుందో దానికి డబల్ తీసుకోవాలి. తర్వాత స్టెప్ వచ్చేసి మనం ఫస్ట్ స్టెప్ ఎంత తీసుకున్నా దానికి డబల్ ఉండాలి. మళ్ళీ థర్డ్ స్టెప్ వచ్చేసి సెకండ్ స్టెప్ తీసుకున్న దానికి డబుల్ తీసుకోవాలి క్లాత్. అలా తీసుకుంటే మనకు గేర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. క్లాత్ బాగా సరిపోతుంది. ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ కోసం అయితే తీస్తున్నా. ఇలా మార్క్ చేసుకొని ఒక స్టెప్ తీసుకున్నా. ఇలా చూడండి, ఫస్ట్ తర్వాత సెకండ్. ఇప్పుడు థర్డ్ స్టెప్ తీసుకోవాలి. మొత్తం నేనైతే 3 స్టెప్స్గా తీసుకున్నాను. ఇది సారీ. ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం అయితే క్లాత్ అయితే మనకి ఎక్కువ కావాలి. ఎందుకంటే మనకు సెకండ్ లేయర్ వచ్చేసి గేర్ ఫుల్ ఉంటుంది కాబట్టి దానికి మళ్ళీ ఫుల్ గేర్తో డబుల్ క్లాత్ తీసుకోవాలి. 3 స్టెప్స్ నేను 10.5 తీసుకున్నాను. మొత్తం 3 స్టెప్స్గా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ స్టెప్ మనకు కమ్మర్ వచ్చేసి దానికి డబుల్, సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఫస్ట్ స్టెప్ కన్నా డబుల్, తర్వాత సెకండ్ స్టెప్కు థర్డ్ స్టెప్కు మళ్ళీ డబుల్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే నెక్ ఇలా కటింగ్ చేసుకున్నాను. చూడండి, ఇలా నెక్ కస్టమర్ ఎలా పెట్టమంటే మనం అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పల్టాయించాలంటే ఒరిజినల్ క్లాత్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి తర్వాత ఇలా నీట్గా దాన్ని కట్ చేసుకొని ఇలా కటింగ్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా ఒరిజినల్ సైడ్ లైనింగ్ వేసుకొని మనం మళ్ళీ పల్టాయించాలి క్లాత్ని. లైనింగ్ ఒరిజినల్ ఉల్టా సైడ్ వెళ్ళాలి. మనకు ఇలా పల్టాయించడం ద్వారా మనకు ఒరిజినల్ పైకి ఉంటుంది, లైనింగ్ ఒరిజినల్ కిందికి వెళ్ళిపోతుంది. నెక్ కూడా ఈజీగా మనకు వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా మొత్తం ఒక చిన్న పుల్ల కానీ ఏదైనా తీసుకొని అన్నీ
ఇలా ప్రెస్ చేసుకుంటూ అన్నీ ఇలా తీసుకున్నాను. ఇలా నీట్గా తీసుకొని ఇప్పుడు సైడ్లు మొత్తం క్లోజ్ చేసుకోవాలి. కుట్టు వేసుకోవాలి రావాలి. చుట్టూరా ఇలా నీట్గా సర్దుకుంటూ చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఎక్కడ ముడత రాకుండా నీట్గా కుట్టాలి. ఎవరికైనా ఇలా కుట్ట రాకుంటే ఆ ప్లేస్లో పిన్నిసులు కానీ మిషన్స్ ఉంటాయి కదా, మిడిల్స్ అవి పెట్టుకొని కానీ కుట్టవచ్చు. ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి కదా ఫ్రంట్కి. నేను కటింగ్ చేసేటప్పుడు పెట్టుకోలే కాబట్టి ఇప్పుడు ఇలా దాన్ని క్లాత్ని సమానం ఇట్లా 2 ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకొని మళ్ళీ కింది సైడ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. చేసుకొని 1 సైడ్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా 2 వైపులా టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్యాగ్ ఇంతకుముందు ఓపెన్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని క్లోజ్ చేసుకొని బ్యాగ్ కూడా ఇలా పలటాయించుకుంటున్నాను. ఇట్లా సైడ్ వేసుకొని చుట్టూరా కుట్టుకుంటూ రావాలి. అది ఓన్లీ టెన్షన్ మందం, ఒకటే టెన్షన్ మందం ఇలా కుట్టు వేసుకోవడం వల్ల నీట్గా ఎక్కువ తక్కువ రాకుండా వస్తుంది. దీనికి కూడా ఇలా కట్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ ఈజీగా మలగడానికి. తర్వాత దీనిపై నుండి లేవకుండా ఉండడానికి ఒక కుట్టు వేసుకోవాలి. మొత్తం ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూరా మొత్తం కుట్టు వేసుకుంటూ రావాలి. లైనింగ్ను ఒరిజినల్ అటాచ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే టక్స్ ఇచ్చుకుంటున్నాను. ఇలా చిన్నగా పెట్టి పైకి వచ్చేసరికి మరి సన్నగా తీసుకురావాలి. ఇట్లా ఇప్పుడు షోల్డర్లు ఇలా తీసుకొని అపోజిట్ వేసుకోవాలి. అంటే సీదా 2 ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ఎదురెదురు ఉండేలాగా వేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. షోల్డర్ దీనికి 2 కుట్లు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్కి అయితే నాకు ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదా, నేను ముందే తీసుకొని పెట్టుకొని వీడియో తీస్తున్నాను. మొత్తం కుట్టు వేసుకొని 2 హ్యాండ్స్కి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్లు వేసుకోవాలి. కుట్లు వేసుకొని కచకాలు అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని మనకు ఆర్మ్ హోల్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వేసి తీసేయాలి. కొంచెం క్రాస్ కటింగ్ చేసుకొని ఇప్పుడు కుచ్చులు స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్కి అయితే నేను పెడుతున్నాను. ఇలా 2 హ్యాండ్స్కి కుట్టు పెట్టేసుకొని చూడండి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఓన్లీ హ్యాండ్ పైన భాగం కనిపిస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా పెట్టుకుంటున్నాను.
ఇలా 2 హ్యాండ్స్కి కుచ్చులు పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి బ్లౌజ్కు. ఇలా ఉల్టా వేసి ఇక్కడ మనం ఖర్చుకి ఇచ్చాము కదా, అక్కడ షోల్డర్ పెట్టి ఫస్ట్ వన్ సైడ్ ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా క్లాత్ను హ్యాండ్ కుచ్చుల సైడ్ని ఇటు ఆర్మ్ హోల్ సైడ్ నీట్గా పట్టుకొని ఒకదానికొకటి తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇలా రెండు వైపులా చూడండి, రెండు వైపులా కుట్టుకోవాలి హ్యాండ్స్. ఇప్పుడు కుచ్చులు అయితే ఇలా కొంచెం కుట్టు అనేది పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా క్లాత్ మొత్తం ఫస్ట్ నేనైతే క్లాత్ మొత్తం కుట్టు వేసుకున్నాను, కానీ అది మధ్య మధ్యలో తెగిపోవడం వల్ల నేను కొంచెం కొంచెం కుట్టు వేసుకుంటూ దారాన్ని ఇట్లా ఇగ్గుకుంటూ రావాలి. అది చిన్న చిన్న కుచ్చులుగా వస్తుంది. చూడండి, ఇట్లా ఒక మన పైన సైడ్ది దారం తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా అనుకుంటూ రావాలి. అది చిన్న చిన్న క్లాత్ ముడతల్లాగా వస్తుంది. మరి పెద్ద కుచ్చులు కాదు కాబట్టి ఇలా పెట్టడం కష్టమవుతుంది మిషన్తో కాబట్టి ఇలా కొంచెం కొంచెం థ్రెడ్ను ఇలా ఇగ్గుతూ వస్తూ ఉంటే అది చిన్న చిన్న కుచ్చులుగా వస్తుంది. ఇలా అన్నిటినీ 3 స్టెప్స్కి ఇలానే చేసుకోవాలి. చేసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కుచ్చులు తీసుకోవాలి. క్లాత్ మొత్తం అలా అనుకుంటూ మళ్ళీ తర్వాత కుచ్చులు వేయిపోకుండా ఉండడానికి కుచ్చులపై నుండి మనం కుట్టునైతే వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ తీసుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం కొంచెం వన్ సైడ్ ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా లాగుతూ మెల్లిగా అనేయాలి. ఇలా చిన్న చిన్న కుచ్చులుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కమ్మర్కి అయితే అటాచ్ చేసుకోవాలి. కమ్మర్ ఉంటుంది కదా, అది 2 లేయర్లుగా తీసుకున్నాం ఫస్ట్ స్టెప్ అయితే. ఇప్పుడు దీన్ని ఒక లేయర్కి వచ్చేలాగా వేసుకొని కుట్టు వేసుకుంటున్నా. ఇలా ఫ్రంట్ బ్యాక్ మనం పెట్టుకున్న కుచ్చులతో ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఇలా వన్ సైడ్ ఇలా ఫ్రంట్కు మళ్ళీ బ్యాక్ కూడా మరో స్టెప్ పెట్టుకోవాలి, కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకొని తర్వాత సెకండ్ స్టెప్ దీనికి మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. అంతకన్నా ముందు మనకు సెకండ్ స్టెప్ తీసుకునే ముందు ఇది మొత్తం ఒకసారి కుట్టుకోవాలి సైడ్స్కి. అలా కుట్టుకుంటే ఏంటంటే వన్ సైడే ఓపెన్, మనం కుట్టు వేసుకోవడానికి వన్ సైడే ఉంటుంది. రౌండ్ మొత్తం మనకు కట్స్ రాకుండా, కటింగ్ ఇక్కడ రాకుండా నీట్గా కనిపిస్తుందని ఫస్ట్ అయితే ఇలా సైడ్స్ అయితే క్లోజ్ చేసేసాను. ఈ ఫస్ట్ స్టెప్ ఉంది కదా, అక్కడ కొంచెం ఎడ్జ్కి వదిలేసాను క్లాత్ కుట్టు వేయకుండా. ఎందుకంటే మనకు సెకండ్ స్టెప్ రౌండ్గా వేసుకోవాలి కాబట్టి మొత్తం వేయకుండా కొంచెం వదిలేసాను ఫస్ట్ స్టెప్కి. ఫస్ట్ ఇలా సైడ్ని కుట్టేసుకుంటే మనకి ఈజీగా రౌండ్ వస్తుంది.
మనకి ఇక్కడ ఓపెన్స్ లేకుండా వస్తుంది. మనకి మళ్ళీ కొంచెం కమ్మర్ టైట్ అయిపోయినా కూడా ఇట్లా ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే. చూడండి ఇలా రెండు వైపులు కుట్లు వేసుకోవాలి. కొంచెం ఎడ్జ్కి మాత్రం కొంచెం వదిలేయాలి. ఇలా 2 సైడ్స్ వేసేయాలి. వేసేసి తర్వాత సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్కు అటాచ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్కి థర్డ్ స్టెప్ అటాచ్ చేసుకొని కింద పీకో చేయించుకోవాలి. అయితే అట్లా చేయించుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇలా నీట్గా రెండు వైపులా కుట్టుకోవాలి. చూడండి చిన్న ఫ్రాక్ అయితే అయిపోయింది. కానీ దీనికి కింద మరో స్టెప్ వేయాలి. అది సెకండ్ స్టెప్ మళ్ళీ సేమ్ అలానే కుచ్చులు పెట్టి ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. చూడండి మొత్తానికి ఫ్రాక్ ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఇలా చాలా బాగా వచ్చింది కదా ఇక్కడ నెక్ వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.